ఎందుకంటే మన ప్రపంచం ఇది కాదు. ఇది నాకు ఈ కనువిప్పు అనేది ఎప్పుడు ఏ వయసులో కలిగింది అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజం చెబుతున్నాను. నేను యేసు ప్రభుని ఎరగక ముందు దాదాపు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నాకు ఈ స్పర్శ ఉంది. అదేందో అని అనుకోవద్దు, మీరు నమ్ముతారో లేదో, 8 ఏళ్ల ప్రాయం నుంచే నాకు ఈ స్పర్శ ఉంది. ముసలోళ్ళు పాటలు పాడుతూ ఉంటే నన్ను పాటలు పిచ్చోండి కదా, ఆ పాటలు వింటూ ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని. ఒక్కోసారి నేను పాడే పాట అప్పుడప్పుడు నాకు ఆలోచనకు వచ్చింది కదా, ముసలోళ్ళు పాడే పాటలు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలక, 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇది అంతా అయిపోయిన వాళ్ళు ఏదో బుర్ర కొట్టుకుంటా పాడితే అర్థం ఉంటుంది. 8 ఏళ్ళోడికి నాకు ఈ పాట ఎక్కింది. దేవునికి స్తోత్రం. ఆ పాటలు పిచ్చే నాకు చాలా ప్లస్ అయిందండి. నాది నాదని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లెక్కడే నీది చిలక, ఊరికి ఉత్తరన సామాధిపురమందు కట్టెలున్నది రామచిలుక, నిన్ను మోయ 4 నీ వెంట 10 మంది తోడు ఎవ్వరి నీకు చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారి చిలక. ఇప్పుడు పదే పాడుతుంటే ఒక్కోసారి ఆ మాటలు డౌట్ వస్తుంది కదా. చూస్తుంటే పబ్లిక్లో ఆ వయసు నుంచి కూడా ఈ సావులు కనపడుతూ ఉంటాయి. మా అమ్మ ఏం చేసేది, అటు చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తుంటే రైట్ అని లోపల తలిపేసేది. ఈ రోడ్డు పక్కన తలుపేస్తే మేము ఆ వాకిల నుంచి అడుగుండి వచ్చి ఆ బజార్లో గుండి వచ్చి, మా అమ్మ ఎక్కడ ఉంటే మేము ఆ బజార్లో ఆధార నుండి మేము సచ్చినోడు చూసేవాళ్ళం. తీసుకెళ్తా ఉంటే మోసుకుంటా వెళ్తా ఉంటే చూసేవాళ్ళం. శవం అంటే ఇంట్రెస్ట్, చచ్చిపోయాడు అంత మనకు చెయ్యొద్దంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. వాడు తప్పెట మోగంగానే ఎప్పుడు నన్ను మా అమ్మ తలుపులు వేయగానే ఇంట్రెస్ట్ ఉత్కంఠ పెరిగి ఎట్లన్నా చూడాలరా అని ఎటో కట్టు దారి చేసుకొని పోయి చూసేవాళ్ళు. చూస్తే వాళ్ళు ఏడుస్తా మోసుకుంటా పోతూ ఉంటారు, వెనకాళ్ళు ఏడుస్తుంటారు. కొంతమంది అయితే ఘోరంగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? చచ్చిపోయాడు, ఇంకా రాడు కదా, ఇంకెప్పటికి కనబడ్డు కదా. అరే ఇదే నా జీవితం. మరి ఎట్లా? ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం? 3 నాళ్ళేగా రామచిలక. 3 రోజులు అంట మొత్తం. 3 నాళ్ళు అంటే 3 రోజులు. మనిషి లైఫ్లో ముచ్చటైన 3 రోజులు, డిఫరెంట్ టర్నింగ్ పాయింట్స్. నెంబర్ 1 పుట్టినరోజు, నెంబర్ 2 పెళ్లి రోజు, నెంబర్ 3 పోయిన రోజు. స్తోత్రం. జీవితంలో ప్రధానమైన మలుపు ఎక్కడ? పెళ్లిలోనే. కొంతమంది ఈరోజు మీ మ్యారేజ్ డే అంటే అదే నా కొంప మునిగిన రోజు, ఎందుకు గుర్తు చేస్తావో లే ఆ దరిద్రపు రోజునని పాపం కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ విషాదకరమైన రోజుని గుర్తు చేయవాక తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, పుట్టినరోజు, పెళ్లి రోజు, పోయిన రోజు, ఈ 3 రోజులు ముఖ్యమైన రోజులు. ఇంతే కదా, పుట్టాడు, ఏదో జీవించాడు, పోయాడు. ఇది 8 ఏళ్ల ప్రాయంలో. మరి ఎక్కడికి వెళ్తున్నాడు మానవుడు? మానవుని ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ మోక్షానికి వెళుతుంది, దేవుని దగ్గరికి వెళుతుంది. శరీరం ఏమో కట్టెల్లో కాలిపోతుంది, మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అన్న సంగతి. ఆత్మ అనేది ఒకటి ఉంది, అది దేవుని యొద్దకు వెళుతుంది అనే విషయం ఆ చిరుప్రాయంలోనే నా చెవున పడింది కానీ అంత సీరియస్గా తీసుకోవాలా నా విషయంలో. కానీ మా అమ్మ మా నాన్న విషయంలో తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మ మా నాన్న పెద్ద వయసు వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు కూడా పోతారు కదా. అంటే నేను పోనని, నేను చిన్నోడిని, నేను ఇప్పట్లో పోను. మా అమ్మ మా నాన్న పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు పోయే అవకాశం ఉంది. కనుక మా అమ్మ మా నాన్న చనిపోకముందే వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపించాలి అనే ఆలోచన 8-9 ఏళ్ల ప్రాయంలో నా హృదయంలో పడిందంటే నమ్మగలరా? అందుకని అప్పటి నుంచే భక్తి పిచ్చి. నా సాక్ష్యం విని ఉంటారు మీరు. భలే ఇంట్రెస్ట్. అయితే చాలా చేస్తూ ఉన్నాను కానీ దేనిలో కూడా నిశ్చయత దొరకట్లా. ఆత్మ ఒకటి ఉంది, అది కన్ఫామ్. గీత కూడా చెప్పింది,
ఆత్మను గురించి, ఆత్మ నాశనము లేనిదని. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః అంటాడు. నైనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మను శస్త్రము ఛేదించలేదు. నైనం దహతి పావకః, ఆత్మను అగ్ని దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో, క్లేదం అంటే నీరు, ఆత్మను నీరు తడుపలేదు. నశోషయతి మారుతః, మారుతం అంటే గాలి, ఆత్మను గాలి తరుమజాలదు. ఆత్మ నాశనము లేనిది. మరి నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే, గరుడ పురాణంలో యమలోకానికి వెళ్తుంది. పాపం చేసిన ఆత్మ యమలోకానికి వెళ్తుంది. యమభటుల చేత ఘోరముగా యాతన పెట్టబడుతుంది. పుణ్యం చేసుకున్న ఆత్మ అయితేనే మోక్షానికి పోయిద్ది, పరమాత్మ దగ్గరికి చేరిద్దని అప్పట్లో పెద్దోళ్ళు చెప్పారులే. ఇప్పుడు మా అమ్మ మా నాన్న పాపుల పుణ్యాత్ముల అంటే నాకు తెలిసి అప్పుడప్పుడు వాళ్ళు తిట్టుకుంటా అరుచుకుంటా కొంచెం ఒక రేంజ్లో గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా నాకు కన్ఫర్మ్ వీళ్ళు భయంకరమైన పాపులే. మరి ఈ పాపులు ఎక్కడికి పోతారు? నరకానికే పోతారు, యమలోకానికి పోతారు. ఆ యమలోకంలో యమభటుల చేత, యమకింకరుల చేత చాలా బాధ పెట్టబడతారు. మరి పుణ్యాత్ములు ఏం చేస్తారు? మోక్షపురానికి చేరుతారు. అక్కడ ఉద్యానవనాలు ఉంటాయి, చెట్లకు నీళ్లు పోతుంటారు. మీరు విన్నారా ఎప్పుడన్నా? మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పోయి అక్కడ దేవుడి దగ్గర చెట్లకి నీళ్లు పోతారన్న మాట విన్నారా? ఇంటి చేతులు ఎత్తండి, ఏముందాడా? దేవునికి స్తోత్రం. అదే డైలాగ్ మేము కూడా చెప్పుకున్నది. మీరు నమ్మండి, పరదైసు అనే మాటకి అర్థం వనం, తోట అని. ఆశ్చర్యం. పరదైసు అనే మాటకి అర్థం మీరు నిఘంటువులు వెతికితే వనము లేక తోట అని వస్తుంది. ఇప్పుడు మృతి నొందినటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడికి పోతున్నాయి అని చెప్తున్నారు? పరదైసు, పరిశుద్ధుల విశ్రమ స్థానం. అక్కడేముంటుంది అంటే అక్కడ వనం ఉందట. మరి అదేం వనమో? నిజమేనండి, ఏదేం తోటలో ఆదాము కూడా తోటలోనే ఉన్నాడు. చక్కని చెట్లు, అక్కడ సేద్యం చేస్తూ ఉన్నాడు. పాపం చేయకముందు అక్కడ ఏం చేశాడు? సేద్యం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధులైన ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు పరదైసుకు పోతాయి. జీవవృక్ష ఫలం యొక్క చెట్టు ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 2లో ఉంది. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప. అంటే పరదైసులో చెట్లు ఉన్నాయన్నమాట. అంటే చిన్నప్పుడు మనం విన్న మాట నిజమే. చెట్లకి నీళ్లు పోతున్నారా, వ్యవసాయం చేస్తున్నారన్న మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పరదైసు అనే దానిలో మాత్రం వనం, అదొక అద్భుతమైన రమ్యమైన విశ్రమమైన స్థలం. పోతే రాబుద్ది కాదు. అందుకే ఇప్పట్లో పోవద్దు, సేవ చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. కొంతకాలం ఉండి నశించిపోయే ఈ భూగోళాన్ని ఇంత రమ్యంగా తీర్చిదిద్దిన దేవుడు పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని ఎంత అద్భుతంగా చేశాడో పోయిన వాళ్ళకి తెలియాలి. ఏం చేద్దాం? మనకి పోవాలని ఉంది, కానీ మరి సేవ ఇప్పట్లో వద్దులే. బాగా సేవ చేసి చాలా ఆత్మల్ని రక్షించి అప్పుడు ఏసై పిలిచినప్పుడు పోదాం. మనకే మనం వద్దు. ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడదాం. అంతేగాని ప్రాణం తీసుకుందాం, పోదాం, చచ్చిపోదాం అనే ఆలోచన మాత్రం ఎవరు చేసుకోకండి. దేవుడు టైం వచ్చినప్పుడు నేను ఉంటానన్న వద్దులేదా అని తీసుకొని పోతాడు. అప్పటిదాకా ఎవరు అలాంటి అగాయత్యపు నిర్ణయాలు చేయొద్దు. పరిశుద్ధులు అస్సలే చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎట్లా చేయాలా? ఆత్మ నాశనము లేనిది. నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యమకింకరులతో యమలోకానికన్నా వెళ్ళాలా, లేకపోతే మోక్షపురానికన్నా వెళ్ళాలి. నా తల్లిదండ్రులు మోక్షపురానికి వెళ్ళాలని వెతికానండి. ఇక వెతికితే అది వెతికి ఎన్ని వెతికినా మానవ జాతి రక్షణ పొంది, ఆత్మరక్షణ పొందేటువంటి సరి అయిన మార్గం ఒక బైబిల్లో దొరికింది పర్ఫెక్ట్గా. పసితనం నుంచి నా అన్వేషణ 2002లో ముగిసింది. నిన్న ఏప్రిల్ 17 కదా నా స్పిరిచువల్ బర్త్డే. 2002లో నా అన్వేషణకు ఒక ఫుల్ స్టాప్ పడింది.
అప్పటిదాకా ఇక విస్తారంగా కనబడ్డదల్లా వెతుకుతున్నా, భక్తి చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఓకే, ఈ మార్గాన ఇక్కడ నేను నిలబడితే ఇంతటితో నాకు సరిపోతుంది, ఇంకా నాకు ఇక ఏ దేవుడు అక్కర్లేదు, ఈ దేవుడు పర్ఫెక్టు, ఈ దేవుడిని ఆశ్రయించి ఈయన ద్వారా నేను మోక్షానికి వెళ్ళగలను అనే నిరీక్షణ నేను వెతికిన వాటన్నిటిలో దేనిలో కూడా నాకు దొరకల. అందుకే అది మార్చి అక్కడ అది ఉందంటే అటు పోయేవాడిని, ఇక్కడ ఇది ఉందంటే ఇటు పోయేవాడిని, గుట్ట చెట్టు పుట్ట రాయి రప దేని వదిలిపెట్టల. సంతోషం ఎచట ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎచట ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చెలిన, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. దేవునికి మహిమ. వెతుకుతూ యేసుప్రభు అంటే పడదు. మళ్ళా మనకి యేసుప్రభు అంటే పడదు. ఎందుకు పడదంటే తెల్లోళ్ళు దేవుడు. ఎందుకు పడదంటే 2 కులాలకు సంబంధించిన దేవుడు, మనోడు కాదు. ఎందుకు పడదంటే మా వాళ్ళందరినీ బొట్లు తీసేసి మొండు మోపుల్లా తయారు చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు మతం సరైంది కాదు అని ఆ ఒక్కటి మినహాయించి అన్నీ తిరిగా. ఆఖరికి దర్గాలు కూడా వదిలిపెట్టలే. ఎందులో ఏముందో, ఏ పొట్లో ఏ పాముందో అన్నట్టు వెతికి సాలిపోయి చివరికి 2002 మార్చి నెల చివరిలో అసలు దేవుడే లేడు అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది లైఫ్. ఆ సమయాన నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడని తను తాను వ్యక్తపరుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఇన్ని చదివాం, ఇన్ని తిప్పలు పడ్డా. యేసు ప్రభు సంగతి ఏందో కూడా చూద్దాం. మా పాపములకు సరైన ప్రాయశ్చిత్తం యేసు ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే ఎలా మోక్షానికి వెళ్తాం. అన్నిట్లో అన్వేషణ అదే. మోక్షానికి చేరాలంటే దారి ఇది. ఏ వయసు నుంచి చెప్పాను గుర్తుపెట్టుకోండి. అది పిల్లవాడిగా ఉన్నప్పుడే వెతికాను. అది నాకు చాలా ప్లస్ అయింది. ఈరోజు దేవుణ్ణి ఎరిగి 20, 21, 22 సంవత్సరాలు అయింది అనుకోండి. ఇందులో సేవకు వచ్చి 18 ఏళ్ళు అయింది. ఈ 18 సంవత్సరాలు ఎంత ఉపయోగపడింది నాకంటే, దేవుని కొరకు ఎంతో కొంత సేవ చేయడానికి ఉపయోగపడింది. అదే నేను ఈ వయసులో తెలుసుకొని ఉంటే ఇక ముందు ఎక్కువ చేయగలిగేవాడిని కాదు. నేను పసితనం నుంచి అన్వేషణ అనేది నాలో దేవుడు మొలిపించి వెతికించి చివరికి 20 సంవత్సరాల ప్రాయం చేరేటప్పటికి సత్యాన్ని బయలుపరిచాడు నాకు. అది లైఫ్కి చాలా టర్నింగ్ అయింది నాకు అది. అందుకే యవనస్తులకి చెప్తున్నాను, ఎప్పుడో సరికైపోయినాక దేవుడా కాదు, అన్ని లైన్లో ఉన్నప్పుడే, ఎముకలలో బలం ఉన్నప్పుడే, శరీరంలో సత్తు ఉన్నప్పుడే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. దేవుణ్ణి, సృష్టికర్తను కలుసుకోవడానికి ట్రై చేయాలి. యేసు ప్రభు ద్వారా ఎలా నా పాపం పోతుంది? నేను ఇంతవరకు వెతికిన వాటిల్లో నాకు తృప్తి లేదు. ఎందుకంటే నా పాపం ఎలా పోతుందో సరైన లాజిక్ వాళ్ళు చెప్పలేదు. పాపం చేశావా, అయితే దానికి పరిహారంగా ఇది చేయి అది చేయి అని చెప్పని దేవుడికి ఏదో కమిషన్ పెట్టన్న విషయాలే చెప్పారు, కానీ ఆ పాపం ఇలా పోతుందని సహేతుకంగా ఎవ్వరూ చెప్పలా. అంటే దేవుడికి లంచం పెట్టేసే దేవుడు కన్విన్స్ అవుతాడు అన్నట్టు చెప్పారు. నేను పాపం చేసి దేవుడికి కమిషన్ ఇస్తే అది తీసుకొని నన్ను వదిలిపెడితే దేవుడు దోషి అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయం. మరి నేను లంచం పెట్టేసే వదిలేస్తాడు దేవుడు అని నేర్పుతున్నారు. ఎట్లా కుదురుతుంది అట్లా? ఏమంటే ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎన్నేళ్ళు? అమ్మాయ, అద్భుతంగా ఉన్నారు మీరు. ఏ డౌట్ లేండి. మళ్ళీ చల్లగాలి దోలుతుంది, ఎండాకాలం రోజులు కదా, కొంతమంది కళ్ళు తెరిసే ఎక్కడో సంచరిస్తుంటారు. అందుకని నా జాగ్రత్త, నా కష్టం వేస్ట్ అయిపోదు. నేను చేసిన పాపములకు ప్రతిగా దేవునికి కమిషన్ ఇస్తే అది తీసుకొని దేవుడు నన్ను వదిలేస్తే నా పాపంలో వాటాదారుడు అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ నేను ఇచ్చిన లంచం తీసుకొని నన్ను వదిలేస్తే నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఏం సమాధానం చెబుతాడు?
అద్భుతమైన ప్రశ్న అండి. ఈ ప్రశ్న పుట్టినోడు ధన్యుడండి. మీలో పుట్టిందా ఈ ప్రశ్న ఎప్పుడన్నా? ఎవరికన్నా వచ్చిందా? రాకపోతే ఇప్పుడు రావాలా, మిగిలిన వాళ్ళు కూడా అడగాల. జస్ట్ ప్రశ్న అడిగి అంతే, ఇంకేం చెప్పొద్దు. ఒక తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని వదిలేస్తే వాడి వల్ల అన్యాయం అయిపోయిన వాడికి ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి ఇప్పుడు పాపానికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? అవునా? శిక్షే న్యాయం. మరి ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల వాళ్ళని వెంబడించాను కదా, మరి ఇప్పుడు నా పాపాలు వాళ్ళు తీసేశారా లేకపోతే నా నెత్తినే ఉన్నాయా? నా నెత్తినే ఉన్నాయి. ఎక్కడికి పోయినాయి? ఎలా పోతాయి? దేవుడు వదిలేస్తాడా? రైట్. కాబట్టి ఎన్ని చోట్ల తిరిగిన ఈ డౌట్ వెంటాడుతానే ఉంది. అక్కడికి పోయి ఒకసారి మునుగు ఆడపోయిద్ది, ఎడకు పోయి ఇజ్జయి పోయిద్ది, అడుగు పోయి అజ్జయి పోయిద్ది, అడుగు పోయి అది ఇవ్వు పోయిద్ది. యేసు ప్రభు ఎట్ట తీసేస్తాడు? యేసు ప్రభు కూడా లంచాలు వేసిక్కానా లేకపోతే ఏమన్నా వేరే ఏర్పాటు ఏమన్నా ఉందా? అది ఇక్కడ కూడా ఇష్ట వస్తువులు తీసుకెళ్ళి ఇస్తే వదిలేస్తాడా? కేసులు మాఫీ అయిపోతాయా? లేకపోతే ఏమన్నా వేరే ప్రత్యామ్నాయం ఉందా అని వెతికితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరుగులేని సమాధానం ఏం చెప్పాడంటారు? బాయ్, నువ్వేయో తీసుకొచ్చి నాకు ఇచ్చి నా నోరు మూపియటం కాదురా, అసలు నేను కాదు, నేను నియమించిన న్యాయము నిన్ను అడుగుతుంది. నువ్వు పాపివి, నువ్వు పాపాలు చేశావు, ఆ పాపాలకు ప్రతిగా న్యాయం ప్రకారం నువ్వు శిక్ష పొందాలి. ఇక నువ్వు ఏ లంచాలు ఇచ్చినా తీసుకొని నిన్ను వదిలిపెట్టాను అనుకో, నీ పాపంలో నేను వాటాదారుని అవుతాను కానీ న్యాయాధిపతిని గాను. న్యాయం ప్రకారం ఏం చేయాలంటే నీ పాపాలకు నేను శిక్ష విధించాలి, అంతే న్యాయం. ఏమయ్యా, నువ్వు దేవుడివి, మమ్మల్ని సృష్టించావు. ఇప్పుడు మమ్మల్ని చేసేటప్పుడే నీకు తెలియదా మేము తేడా పడతామని? దేవుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినోడు అంటారు కదా. మేము చేయకముందే మా బతుకులు నీకు తెలుస్తాయి కదా. అసలు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించనేలా? ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోకి తేనేలా? మేము ఈ పనికిమాలిన పనులు చేయనేలా? మమ్మల్ని పట్టుకొని నువ్వు నరకంలో వేస్తానని మాట్లాడినేలా? అసలు మమ్మల్ని సృష్టించమని మేము అడిగామా? కరెక్ట్ ప్రశ్నేనా? లాజికల్ క్వశ్చన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది కరెక్ట్ అనిపించిందండి? ప్రశ్న కరెక్టా కాదా? దేవుడిని నిలదీశాం ఇప్పుడు అందరం కలిసి. అసలు మమ్మల్ని సృష్టించమని మేము చెప్పామా? చేశావు. సరే, చేసినోడి బాగానే ఉంది. చేశావు, సృష్టి చేశావు, మళ్ళీ పాపం చేయొద్దన్నావు. ఊరుకున్నావా? నువ్వు ఏదొద్దన్నావు అదే చేశాము. ఉనికిలో లేని వాళ్ళని చెయ్యనేలా? మేము పోయి నీకు వ్యతిరేకమైన ఆ పాపం చెయ్యనేలా? నువ్వు మమ్మల్ని పట్టుకొని అగ్నిలో వెయ్యనేలా? మాకు ఈ బాధలేలా? అసలు ఏంది, ఎందుకు? సరే, సృష్టించావు, పాపం చేశాం, తప్పించుకునే దారి ఏదైనా నువ్వు చూపించావా లేదా? చూపించకపోతే కేసు నీదే దేవా. చూపించకపోతే నువ్వే సమాధానం చెప్పాలి, మేం చెప్పటం కాదు, నువ్వు చెప్పాలి సమాధానం. చూపిస్తే మాత్రం మాకు సౌండ్ ఉండదు. చూపించాడు దారి. ఏంటి దారి అంటే, మిమ్మల్ని అందరినీ ప్రేమను బట్టి నేను నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను, ఉనికిలోకి తెచ్చాను. ఆ ప్రేమను బట్టే మీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ ప్రేమను బట్టి నేను ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి నాకు ఇష్టం లేని పనులు మీరు చేశారు, నాకు వ్యతిరేకమైన పనులు చేశారు. అది పాపం. ఆ పాపానికి నేను నియమించిన న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంది. అయితే నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ప్రేమతోనే చేసుకున్నా, ప్రేమతోనే స్వేచ్ఛనిచ్చా. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మీరు పాపము చేస్తే అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఆ పాపం నుండి న్యాయంగా బయటికి రావడానికి వేరే మార్గం లేదు. నీ పాపాలకు న్యాయంగా శిక్ష విధించా, జడ్జిగా శిక్ష విధించా, జడ్జిగా. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే భూమి మీదకి వచ్చి భరిస్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ గనక. ధర్మశాస్త్రానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఏమని అంటే, ఇదిగో నా బిడ్డలు చేసిన పాపానికి ఇదిగో నేను వెల చెల్లించాను అని. మీ చేతుల దోషానికి ఇదిగో నా చేతులు, మీ కాళ్ళ చెడు నడతకి ఇదిగో నా పాదాలు, మీ తలలో దుర్యోచనలకు తప్పుడు ఆలోచనలకు ఇదిగో నా తలముళ్ళు, మీ సర్వ శరీరంతో మీరు చేసిన అపరాధములన్నిటి కొరకు ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి సర్వ శరీరము తూట్లు తూట్లు గాయాలై నా ప్రాణం మీకోసం పెట్టి తిరిగి లెగుస్తా.
శిక్ష పడిద్ది, అయితే మీ మీద కాదు నా మీద వేసుకుంటాను. దీనివల్ల నా ప్రేమ మీకు అర్థమైద్ది. అప్పుడు మీరు నా ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే ఒకరి బలవంతం లేకుండా మీ అంతటా మీరే మీ జీవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు మనందరం అలా మారిన వాళ్ళమే. ఎవరన్నా కత్తిపెట్టి బెదిరించారా? లేకపోతే ఎవరన్నా ఏమన్నా వార్నింగ్లు ఇచ్చారా? మర్యాదగా చెబుతున్న మందు ఇంకా తాగావంటే మామూలుగా ఉండదని ఎవరన్నా బెదిరించారా? బెదిరించే కొద్ది ఇంకెక్కువ తాగుతాం. మరి ఆంతను బెదిరిస్తుంటే అట్ట తాగుతాం ఏంటంటే ఆ బాధ మరిచిపోవటానికి తాగుతున్నాను, అంతేగాని మారరుగా. కానీ ఈరోజు భయంకరమైన జీవితాలు మారిపోయినాయి. కారణం యేసు ప్రేమ. నా కోసం నలిగి కరిగిన నా ప్రాణప్రియుని మరలా నేను వేధించేదా? మరలా నేను పాపం చేసి ఆయన బాధ పెట్టేదా, గాయపరిచేదా? అయ్యో అని స్వచ్ఛందంగా మనంతట మనమే చెడుతనాన్ని వదిలి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈరోజు దేవుని బిడ్డలంగా నడుస్తున్నాం. ఈరోజు కూడా ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే ఏముందిలే వదులుకోలేం, అల్లాడిపోతున్నాం. ఒక చిన్న తప్పు మనం అలా జరిగితే అల్లాడిపోతున్నాం. ఎందుకు? ఎంత బాధపడ్డాడో, ఎంత నొచ్చుకున్నాడో. అయ్యో బుద్ధిమాలిన పని చేశాను, నోరు జారాను, కాలు జారాను, కన్ను జారాను, చెయ్యి జారాను. ఏ చిన్న పొరపాటు జరిగినా తినలేం, ప్రశాంతంగా నిద్రపోలేం. అవునా కాదా?